ఫ్రెండ్స్, పట్టు సారీ బార్డర్ సారీ ఉంటుంది కదండి, దాన్ని ఇలా మేమైతే కనుక డ్రెస్ లాగా కన్వర్ట్ చేసాము. ఇదైతే పెద్ద సైజులు వాళ్ళు నాకు ఆది డ్రెస్ అనేది ఇచ్చారు. ఇగోండి డ్రెస్ లుక్ అయితే కనుక ఇలా చాలా బాగా వచ్చింది. పిక్చర్ అయితే కరెక్ట్గా లేదండి. డ్రెస్ గేర్ కూడా ఎంత అనేది కూడా చూపించడానికి ఫుల్ అంబ్రెల్లా సర్కిలే వచ్చింది. కాకపోతే ఇలా దగ్గరగా పెట్టేశాను. దీని కటింగ్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వాళ్ళైతే కనుక నాకు రెడీమేడ్ ఆది డ్రెస్ అనేది ఇచ్చారు. బాడీ వచ్చేసి 15 ఇంచులు, లెంత్ టోటల్లీ 53 ఇంచులు ఉంది. అయితే కనుక మనకి సారీతో ఉంది కాబట్టి అంత లెంత్ అయితే రావట్లేదు. వాళ్ళు లెగ్గిన్ వేసుకునేంత కనిపించేంత పొడవులాగా అయితే కనుక పెట్టాము. ఇది కింద గేర్ ఎంత లూజ్ అయితే వచ్చిందో అంతకంటే ఎక్కువే మనమైతే కనుక ఫుల్ అంబ్రెల్లా 4 మడతలు, మొత్తం 8 మడతల కింద పెట్టేసి పెట్టుకున్నాను. ఇది ఆది డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ కదండి. నార్మల్ డ్రెస్ అయితే నార్మల్ నెక్ వస్తుంది కదా, అలా పెట్టమని చెప్పారు. ఇది మెజర్మెంట్స్ అయితే కనుక మొత్తం ఇలా ఎంతెంత కొలతలు ఉన్నాయి అనేది ఒక్కసారి అయితే తీసుకుంటున్నాను. ఇలా సారీకి వచ్చేసి టోటల్లీ పెద్ద బార్డర్ ఒకవైపు, చిన్న బార్డర్ ఒకవైపు వచ్చిందండి. దీనిని ఇలా కటింగ్ చేసేసుకుని ముందుగా పక్కన పెట్టేసుకుంటాను. ఇది లావుగా ఉండేవాళ్ళు కుచ్చు ఫ్రాక్ అయితే కనుక లుక్ బాగోదు కదండి, అందుకోసమని ఇలా అంబ్రెల్లా, లేదంటే కనుక ఇలాంటి ఫ్రాకు ఫ్రిల్స్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. కాకపోతే పొట్ట దగ్గర ఎత్తుగా కనిపించడం అందరూ ఇష్టపడరు కాబట్టి ఇలా వాళ్ళు చెప్పారు మాకు డిజైన్ చేయమని, అంబ్రెల్లా సర్క్యులర్ అంబ్రెల్లా లాగా. అందుకోసం నేను క్లాత్ని అయితే కనుక ఇలా 40 ఇంచులు, ఒక్కొక్క క్లాత్ 40 ఇంచులు వెడల్పుతో 4 క్లాత్లు అయితే కనుక ఇలా మడత మీద తీసుకున్నాను. నేను శారీని మొత్తం 40 ఇంచుల క్లాత్కి అంటే మీటర్ క్లాత్ లాగా తీసుకొని అవి 4 మడతల కింద వేశాను. సమోసా మడతలాగా ఇలా మడత అయితే మళ్ళీ వేసుకున్నాను. మనం ఫుల్ సర్క్యులర్ ప్లెయిన్ క్లాత్ పెట్టుకుంటాం కదండి అంబ్రెల్లా, ఇదైతే బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ని ఇట్లా సపరేట్గా పక్కకు పెట్టుకొని ఇలా అయితే కనుక 4 కలిపి 8 మడతలు వచ్చేలాగా మొత్తం కూడాను నేను ఇలా సమోసా మడత వేసుకున్నాను. బార్డర్ లెంత్ ఎంత ఉందో చూసుకున్నాను. బాడీ లెంత్ కూడా, బాడీ లెంత్ అయితే 15 ఇంచులు. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి 20 ఇంచులు వచ్చిందండి. ఇది 8 మడతలు కదా, మొత్తం 5 ఇంచుల చొప్పున నేను కొలతకైతే తీసుకున్నాను. 15 ఇంచులు బాడీ, 7 ఇంచుల కింద బార్డరు, మొత్తం 22 ఇంచులకి తీసేసుకొని మనకి ఫ్రాక్ పొడవు అయితే కనుక ఇది టోటల్లీ 49 ఇంచులు అయితే కనుక పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా మొత్తం టేపు మెజర్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. పైన ఏదైతే మనం 5 ఇంచుల దగ్గర పెట్టుకున్నామో అక్కడి నుంచి కూడాను ఇలా టేప్ మొత్తం చూసుకుంటూ మార్కింగ్ అనేది సర్క్యులర్గా ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. పైన 5 ఇంచుల దగ్గరికి నడుము కొలత అండి ఇది. ఇది 8 భాగాలు, 5 ఇంచుల చొప్పున 40 ఇంచులు వచ్చింది. అంటే ఒక్కొక్క వైపు మనకి 20 ఇంచులు. ఇది చెస్ట్ పార్ట్ దగ్గరేమో 22 ఇంచులు, నడుము కొలత దగ్గర 20 ఇంచులతో డ్రెస్ అంబ్రెల్లా డ్రెస్ అండి ఇది. ఇలా అయితే కనుక చూడండి ఫుల్ సర్క్యులర్ అంబ్రెల్లా లాగా ఎంత బాగా వచ్చిందో. 20 ఇంచులకి వచ్చేసి నడుము కొలత దగ్గర పెట్టుకొని మిగిలింది 1 ఇంచ్ అయితే కనుక ఖర్చుకి ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇలా మొత్తం 21 ఇంచులకి పెట్టుకున్నాను నేను. ఇది సెంటర్కి వచ్చేలాగా ఒక నాట్ అయితే కనుక పెట్టుకొని చూడండి మొత్తం వచ్చేసి 1 2 3 4 లేయర్లు అండి. 4ని మనం మళ్ళీ మడత వేసుకుంటే 8 లేయర్ల కింద వచ్చింది. ఇట్లా టోటల్లీ సర్క్యులర్ అంబ్రెల్లా లాగా ఇలా అయితే కనుక ఫుల్ గేర్ అయితే వచ్చింది. దీనికి వచ్చేసి ఇదిగోండి బార్డర్ని వచ్చి ఎంత వచ్చిందో ఒకసారి మనం ఇలా కొలత వేసి చూసుకుంటే మొత్తం కూడాను బార్డరు సరిపోయిందా లేదా అని చూసుకొని దీన్ని అయితే కనుక ఇలా 4 మడతలుగా వేశాను.
నాకు వచ్చేసి ఒక 10 ఇంచుల వరకు తగ్గినట్టుగా అనిపించింది. దానిని వచ్చేసి నేను సైడ్స్ ఉంటుంది కదండి, అక్కడ కొంచెంగా మొత్తం వైపుకి కటింగ్ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి, లైనింగ్ క్లాత్. బాడీ వచ్చేసి 15 ఇంచులు అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను ఖర్చుల కోసమని. 16 ఇంచులు బాడీ పెట్టుకొని, షోల్డర్ వచ్చేసి ఇలా 7.5 ఇంచులు, అలానే చంక డౌన్ కూడా 7.5 ఇంచులు. ఇది కొంచెం హై నెక్ లాగా ఉంటుంది. చెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసి ఆది డ్రెస్తో కొలత వేసుకున్నాను కదండి, 23 ఇంచులు. అలానే నడుం దగ్గర వచ్చేసి 21 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని ఇలా 23 ఇంచులకి సమానంగా అనేది మార్క్ అయితే చేసుకున్నాను. డాట్ కోసం 4 ఇంచులు వెడల్పు, 4.5 పొడవు కోసం ఇలా అయితే మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడ 1 ఇంచ్ అనేది బాడీ ఇలా ఫ్రాక్ కిందకి దిగడకుండా ఉండడం కోసం ఇలా 1 ఇంచ్ పైకి అయితే కనుక మార్కింగ్ చేసి, షోల్డరు, చంక, అలాగే సైడ్స్ కూడాను మొత్తం ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. చంక దగ్గర ఇలా నాట్ పెట్టేసుకొని మనకి షోల్డర్ ఎంత కావాలో చూసుకొని, నెక్ విత్, షోల్డర్ విత్ అయితే 3 ఇంచులు, అలానే నెక్, ఫ్రంట్ నెక్ అయితే 7 ఇంచులు, షోల్డర్ మొత్తం కూడా 4.5 వచ్చిందండి. నెక్ విత్ 3.5 ఇంచులకి పెట్టుకున్నాను. ఇది బ్యాక్ నెక్, హై నెక్ కోసం వచ్చేసి 5 ఇంచులకి ఇలా హై నెక్ లాగా రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి బకరం యూస్ చేస్తాను. నెక్ అయితే ఫ్రంట్ 7.5కి వేరే నెక్ అయితే తీసుకుంటాను. ఎల్బో హ్యాండ్ అండి, 10 ఇంచులకి చంక డౌన్ 3.5 పెట్టుకొని, చంక లూజ్ కూడా 20 ఇంచులు వచ్చింది. 10 ఇంచులు చేతి లూజ్ 15 ఇంచులకి ఈ విధంగా అయితే కనుక ఎల్బో హ్యాండ్ మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా హ్యాండ్ పార్ట్ అనేది కటింగ్ చేసుకొని, ఫ్రంట్ లోతు కోసం ఇలా 1/2 ఇంచ్ కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను. సెంటర్ పార్ట్ నాట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు పైన మనం పై పార్ట్ తీసుకున్నాం కదండి, లైనింగ్ క్లాత్ అనేది ఇలా అంబ్రెల్లా షేప్ లాగా వేసుకొని 15 ఇంచులు పైన తీసేసుకొని, మొత్తం 49 ఇంచుల ఫ్రాక్ కోసమని 47 ఇంచులకి ఇలా మొత్తం కూడాను మార్కింగ్ చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ వచ్చేసి మొత్తం కూడా 4 మీటర్స్ తీసుకున్నాను. ఇది అంబ్రెల్లా లాగా ఇలా వేసి కటింగ్ చేసుకొని, మిగిలిన క్లాత్ అయితే కనుక అతుకు పడుతుంది ఒకవైపు. ఇది రౌండ్ రావటం కోసం మళ్ళీ మనం ఏదైతే ముందర కటింగ్ చేసుకున్నామో దానిని మడత వేస్తే ఇలా కరెక్ట్గా అనేది మనకి రౌండ్ లాగా వచ్చేలాగా వస్తుంది. ఇది మిగిలిన క్లాత్ ఇలా అతుకు కోసం ఎక్స్ట్రాగా ఇలా వేసుకొని తీసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ కరెక్ట్ మెజర్మెంట్ కాదు, కింద వేసినది, పైనది మనం కరెక్ట్గా చేసుకున్నాం కదా, అందుకోసం. ఇది బాడీ అయితే కరెక్ట్ కటింగ్, పై క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా అయితే తీసుకున్నాను. హ్యాండ్ పార్ట్ పెద్ద బార్డర్ వచ్చేలాగా హ్యాండ్ పార్ట్ ఇలా కటింగ్ అయితే చేసుకున్నాను. ఇది బాడీ, హ్యాండ్, అలానే కింద మొత్తం మనకి అంబ్రెల్లా అండ్ బార్డర్, అలానే లైనింగ్ కూడాను. పార్ట్స్ అన్నీ కూడా ఇలా మడత పెట్టేసుకున్నానండి. కటింగ్ అయితే అయిపోయింది. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో అయితే కనుక తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.